హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోహిణి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఫస్ట్ టైం కనుక ఎవరైనా మా ఛానల్ చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఎటువంటి వీడియోస్ చేయాలన్నది కూడా కామెంట్ చేయండి. నేనైతే కొత్తగా ఒక సిరీస్ అన్నది స్టార్ట్ చేస్తున్నాను, డైట్ చేద్దామని చెప్పి. ఇంకా 19 డేసే ఉంది కదా January 1 రావడానికి. అందుకే నేను ఈ 19 డేస్లో ఎంత వెయిట్ లాస్ అన్నది అవుతానా అన్నది ఈ వీడియోలో చేస్తున్నాను. డైలీ అయితే నేనేం తింటున్నానా, నేను తిన్న దాంట్లోంచే ఎంత వెయిట్ తగ్గుతున్నానా అన్నది ఈ వీడియో. నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు డైట్ అన్నది చేస్తున్నాను. ఆ చేసిన దాంట్లో న్యాచురల్గానే ఇంట్లో వండిన ఆహార పదార్థాలతోనే నేను డైట్ అన్నది స్టార్ట్ చేస్తున్నాను. మనం ఇంట్లో తింటాం కదా, ఇంట్లో రోజు వండుకుంటాం, వాటిలతోనే చేస్తున్నాను. ఎటువంటి ఎక్సర్సైజ్లు అన్నది లేదు. నేను ఓన్లీ వాకింగ్ మాత్రమే చేస్తున్నాను. వాకింగ్ తప్ప మరి ఇంకా ఎక్సర్సైజ్ చేయట్లేదు. ఎందుకంటే రీసెంట్గా నాకు అయితే ఆపరేషన్ అన్నది జరిగింది. అది ఎందుకు జరిగిందో కూడా నేను చెప్తాను ఫ్యూచర్లో. ఇప్పుడైతే ఓన్లీ ఎక్సర్సైజ్లు చేయట్లేదు, ఓన్లీ వాకింగ్ మాత్రమే చేస్తున్నాను. నేనేమేమి తింటున్నానా, నేను ఎలా తగ్గానా, రోజుకి 100 గ్రాములు తగ్గినా సరే తగ్గినట్టే హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. ఎందుకంటే ఒక 100 గ్రాములు మన బాడీలోంచి బయటకు వచ్చేస్తే ఆ ఫీలింగే వేరు కదా. నెలకి ఒక 5 కేజీలు తగ్గక్కర్లేదు, వారానికి కనీసం అర కేజీ తగ్గినా చాలు. నేనైతే ఇలా తింటూ ఎంత తగ్గానా అన్నది రోజు మీకైతే నేను వీడియో అన్నది పెడతాను. ఏమేం చేస్తున్నాను, ఏమేం తింటున్నాను అన్నది కూడా చూడండి. రోజుకి మనం వాటర్ అయితే 3 లీటర్స్ వాటర్ అన్నది తాగాలి. వాటర్ ఎలా తాగాలి అంటే మనము ఖర్చు పెట్టుకుని తాగాలి, అన్నది పోసుకోకూడదు. ఎత్తి పోసుకుంటే మన లాలాజలానికి ఆ వాటర్ అన్నది, ఆ టేస్ట్ బడ్స్ అన్నవి ఓపెన్ అవ్వవు. ప్రతిరోజు వాటర్ అయితే 3 లీటర్స్ వాటర్ అన్నది కంపల్సరీగా తాగాలి. నాకు తెలిసిందైతే చెప్తున్నాను, నాకైతే ఎవరూ చెప్పలేదు. నాకు తెలిసిన పద్ధతిలో అయితే నేనైతే చెప్తున్నాను. ఇంకా హెల్దీ ఫుడ్సే తినండి, హోమ్ మేడ్ ఫుడ్సే తినండి. బయట ఫుడ్ అయితే అస్సలు తినద్దు. ఎందుకంటే బయట చేసే ఫుడ్స్ ఏ ఆయిల్తో చేస్తారన్నది మనకు తెలియదు. ఎక్కువగా డీప్ ఫ్రైస్ అయితే అవాయిడ్ చేయండి డైట్ చేసినప్పుడు. ఇంకా పచ్చి కూరగాయలు అయితే తినండి, క్యారెట్, కీరా, ఫ్రూట్స్ ఎక్కువ తినండి. రోజుకొక ఫ్రూట్ అన్నది మన మీల్లో ఉండాలి. మార్నింగ్ నుంచి నైట్ లోపల ఫ్రూట్ అన్నది కంపల్సరీగా ఉండాలి. తక్కువ క్యాలరీస్ ఉన్న ఫ్రూట్స్ అయితే తినండి. ఎందుకంటే ఎక్కువగా ఏమేమి తింటే మంచిదంటే జాంకాయలు అయితే ఎక్కువ తినండి. సీజనల్ ఫ్రూట్స్ అయితే కంపల్సరీగా తినండి. ఏ సీజన్లో ఏ ఫ్రూట్ దొరికితే ఆ ఫ్రూట్ అన్నది కంపల్సరీగా తినండి. మార్నింగ్ లేచిన వెంటనే ఎంటీ స్టమక్తో అయితే వెయిట్ చూసుకుంటున్నాను. నా వెయిట్ అయితే 77.300 గ్రాములు. బ్రష్ చేసుకుని వచ్చి హాట్ వాటర్ అయితే తాగుతున్నాను. ఈ లోటాతో అయితే హాట్ వాటర్ అయితే తాగాను. తాగిన తర్వాత ఇంట్లో వంట అన్నీ అయిపోయిన తర్వాత పూజ మొత్తం అంతా అయిపోతుంది కదా, అయిపోయిన తర్వాత ఇగో ఈ గ్లాస్తో అయితే ఓట్స్ అయితే తాగుతున్నాను. ఒక గెరిటెడ్ ఓట్స్ తీసుకుని వాటర్ అయితే గ్లాసుడు వాటర్ వేసి మరిగిన తర్వాత అందులో చిన్న సాల్టు, ఓట్స్ వేసి బాగా ఉడకనివ్వాలి. అది ఒక పొంగు వచ్చిన తర్వాత ఆపేయడమే. ఇది చల్లారిన తర్వాత మజ్జిగ వేసుకుని తాగితే మంచిది. నేనైతే ఒక గ్లాసుడు ఓట్స్ అయితే తాగాను. తర్వాత మధ్య మధ్యలో వాటర్ అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడు 11 గంటలకి ఒక ఆరెంజ్ అయితే తిన్నాను. తర్వాత 12:30, 1 గంట లోపల మనమైతే భోజనం అన్నది కంప్లీట్ చేసుకోవాలి. ఈరోజు నా ప్లేట్ ఏముందంటే, నేను భోజనానికి ఏమేమి తింటున్నానంటే బ్రౌన్ రైస్ అయితే తింటున్నాను. వైట్ రైస్ని అవాయిడ్ చేస్తే చాలా మంచిది. బ్రౌన్ రైస్ అయితే ఒక కప్పుతో తీసుకున్నాను. కర్రీ ఏమో క్యాప్సికమ్ కూర, దోసకాయ పచ్చడి, చారు, పెరుగు ఇవైతే తిన్నాను. తర్వాత 4 గంటలకి ఒక ఎగ్ అయితే ఉడకపెట్టుకుని అయితే తింటున్నాను. ఇది తినేసిన తర్వాత వాకింగ్కి అయితే వెళ్తున్నాను. ఒక 1/2 అవర్ అయితే వాకింగ్ చేసుకుని వచ్చేసాను. ఈ డే అయితే ఇలాగా కంప్లీట్ అయిపోయింది. నైట్ అయితే డిన్నర్లోకి 2 దోశలు, టమాటా చట్నీ అయితే తింటున్నాను. ఈ 2 తినేసి ఒక గ్లాసుడు మజ్జిగ అయితే తాగాను. ఇలా అయితే నా డే అన్నది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ నేను ఎంత వెయిట్ తగ్గానా అన్నది మీకు మళ్ళీ పోస్ట్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.